ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. నమో భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ నెలలో ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా, ఏ విధంగా ఆగస్టు నెలలో వీరి యొక్క జాతక పరిణామం ఉండబోతోంది అనేటువంటి విషయాలు పరిశీలనకు వస్తే గనక ముఖ్యంగా ఎవరెవరు వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారనే విషయంలో ముందుగా విశాఖ నక్షత్ర 4వ పాదము, అదేవిధంగా అనురాధ నక్షత్ర 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు. వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా ఆర్థికంగా కాస్త పర్వాలేదులే అనేటువంటి మాట ఉంటుంది. అప్పుల బాధ కొంచెం తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు మీ యొక్క ఆఫీసుల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు మరొక అవకాశం లభిస్తుంది. దీనివల్ల మీ యొక్క సంపాదన కంటే ఒక 2% సంపాదన పెరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. మంచి మంచి అవకాశాలు అనేటువంటి దొరుకుతున్నాయి. వీటిని మీరు అందిపుచ్చుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు అనేటివి జరగవు. వ్యాపారాలు చేసేటువంటి ఉద్దేశం ఉంటే వృశ్చిక రాశి వారు ఈ ఆగస్టు నెలలో చేయండి అని చెప్తాను. అది కూడా ఆగస్టు 11వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి వ్యాపార రీత్యంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయ ఎరువులకు సంబంధించి కానీ, ఆడవారి బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మకాలు కానీ, జనరల్ స్టోర్ కానీ, ఈ 4 రంగాలు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. పరోక్షంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యక్షంగా చేయండి, కాస్త ఆటుపోట్లు ఉంటాయి, కానీ రానున్న రోజుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటుంటారు. రాజకీయ నాయకులకు అంత అనుకూల వాతావరణం కనిపించడం లేదు. క్యాడర్ మిమ్మల్ని అవమానించేటువంటి అవకాశం ఏర్పడుతోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఉన్న వారికి మాత్రం గడ్డుగాలంగా ఉందని చెప్పవచ్చు. ఎక్కడ అవకాశం కనబడదు. నేను ఇంకా నేర్చుకోవాలా, లేకపోతే నేర్చుకున్నది అతనికి అర్థం కావడం లేదా, నేను తప్పుగా ఉన్నానా, అందరూ బాగానే ఉన్నారా అనేటువంటి అనేకమైన ప్రశ్నలు గుచ్చుతూనే ఉంటాయి వృశ్చిక రాశి వారికి. పైగా వృశ్చిక రాశి వారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది రాకపోగా ఇంకా ఏదో మన వాళ్ళు కానిది నాకు లభించాలి అని అత్యాశకు పోయేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కీచురాటలు పెరుగుతున్నాయి. ఎడమొహం పెడమొహం అయిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక ఈ సంసారానికి ఓ నమస్కారం, నీకు ఓ నమస్కారం అనుకుని ఇరువురు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుని కోర్టు వరకు మీ యొక్క చిన్న సమస్యను తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఆడవారి విషయానికి వస్తే కనుక ముఖ్యంగా సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు శుభవార్తలు అయితే వింటున్నారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుత్రికా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వివాహాలు ఈ ఏడాది నుంచి ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఆగస్టు 8వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఉన్న ఇంటి దగ్గర నుంచి ఉత్తర పడమట దిశగా ఉన్నటువంటి సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆగస్టు నెలలో. పైగా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. విందు వినోదాలు ఎక్కువగా పాల్గొంటారు. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతోంది. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతోంది. ఖచ్చితంగా ఈ నెలలో ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడుతోంది. ప్రమోషన్ల కోసం చూసేవారికి అంత యోగదాయకంగా లేదు. ఇప్పటి వరకు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్న ప్రతి అంశము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోతుల నెంబర్ని సంప్రదించి వివాహం ఎప్పుడు అవుతుంది, నాకంటూ బంగారు భవిష్యత్తు ఎప్పుడు లభిస్తుంది, మంచి అవకాశాలు నాకు ఏ సందర్భాల్లో ఏర్పడుతున్నాయి, నన్ను నమ్మించి మోసం చేసేటువంటి శత్రువులు ఎవరన్నా నాకు పొంచి ఉన్నారా, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి వ్యాపారంలో కానీ ఆర్థిక పరంగా కానీ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏర్పడుతున్నాయా, నేనంటూ స్థిరమైనటువంటి ఇల్లును ఎప్పుడు కొనుగోలు చేస్తాను, నాకు ప్రేమ వివాహం అవుతుందా, పెద్దవాళ్ళు కుదిర్చిన వివాహం అవుతుందా, ఇక్కడి మరికొన్ని విషయాలు
మీ వ్యక్తిగతమైన విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దానివల్ల మీ యొక్క పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా ఆరోగ్యం విషయానికి వస్తే కనుక తొడకండరాలు లాగడం, బొడ్డు కింద భాగం నుంచి మోకాలు పైభాగం వరకు కూడా ఏదో సూదులు పెట్టి గుచ్చుతున్నారన్నట్టుగాను, ఎక్కువ శాతం కూర్చోవడానికి లేదా పడుకోవడానికి ఇష్టపడడం, నిలబడ్డానికి కానీ పరిగెత్తడానికి కానీ అంత ఎక్కువ మక్కువ చూపకపోవడం, ప్రయాణాలు అంటే భయమేయడం, ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నాభి కింద భాగంలో యాక్సిడెంట్లు జరగడం, కనీసం యాక్సిడెంట్ జరిగితే 2 నుంచి 3 నెలలు మంచానికి ఏకత్వం అవడం, సర్జరీ జరగడం అనేటువంటిది ఆగస్టు నెల 17వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 23వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సమయంలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంత ఆరోగ్య నియమాలు పాటించవద్దు. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మీ యొక్క ఆరోగ్య సమస్యను తీర్చుకోండి. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడాను ప్రతిరోజు ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేయండి. ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీ దేవాలయం లేకపోతే వీరభద్ర స్వామి వారిని కానీ లేదా బొడ్రాయి, తెలంగాణ వాసులు అయితే బొడ్రాయి కానీ ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరము. వీరభద్ర కవచం వినడం లేదా వీరభద్ర అష్టోత్తరం చదవడం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా భస్మాన్ని అడ్డంగా ధరించి మధ్యలో చంద్రాన్ని పెట్టుకోండి. వీరభద్ర కటాక్షం పరిపూర్తిగా ఉంటుంది. కుదిరితే మీ ఆఫీసుల్లో కానీ లేదా మీ యొక్క వ్యాపారాలు లేదా పంట పొలాల దగ్గర ఒక నిమ్మకాయని వాయువ్య భాగంలో పెట్టి వీరభద్ర స్వామిని తలుచుకుని పసుపు కుంకుమ కాస్త కల్లుప్పును ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య లేదా మీకు జరిగేటువంటి ప్రమాదం పక్కకి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ప్రతిరోజు కూడా వృశ్చిక రాశి వారు వీరభద్ర ఆరాధన అనేటువంటిది ఆగస్టు నెలలో అత్యంత శ్రేయస్కరంగా చెప్పవచ్చు. ఇక ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో వృశ్చిక రాశి వారు ఏదన్నా గేదెకి లేదా ఆంబోతులకి లేదా దున్నపోతులకి పచ్చగడ్డిని తినివించండి. ఇలా తినివించడం వల్ల మీకు పొంచి ఉన్న ప్రమాదం కానీ లేదా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా కానీ ఆ 2 ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడాను ముఖ్యంగా ఆదివారం, గురువారం ఈ 2 రోజులు కూడా కృష్ణ తులసి మొదట్లో కాస్త నీళ్లను ఉంచి పసుపు కుంకుమ ఏర్పరిచి సూర్యాస్తకం కానీ లేదా గోవింద నామస్మరణ కానీ చదువుకుని ఆ తులసిలో మీరు ఉంచినటువంటి పసుపు కుంకుమ తీసుకుని నుదుటిని ధరించుకోండి. మీకు జరిగేటువంటి ప్రమాదం కానీ ఆర్థికంగా కానీ కాస్త ఈ నెలలో మనసు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా మనం తెలియజేసుకున్నటువంటి ఈ మేషం నుంచి మీనం వరకు ఫలితాలన్నీ కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేశాము. వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ఉంటుంది. ఒకటి ఆర్థికంగా నిలబడలేకపోతున్నాం గురువుగారు అని, లేదా అప్పు చేసి అప్పు తీర్చేస్తున్నాను మళ్ళా ఇంకొకసారి అప్పు చేయవలసి వస్తుంది అండి అని కానీ, లేదా నేను అప్పు ఇచ్చానండి నమ్మి వాడు నా డబ్బులు నాకు ఇవ్వడానికి నన్ను ఇబ్బంది పెడుతున్నాడని కానీ, లేదా వివాహం జరగట్లేదు ఎన్ని సంబంధాలు చూస్తున్నా అవి చెడిపోతున్నాయి గురువుగారు అని కానీ, నరఘోష ఎక్కువగా ఉందండి మేము ఎప్పుడు ఎదుగుతున్నా సరే మేము కట్టిన గుమ్మడికాయ కులిపోతూ మాకు అస్తమాను ప్రమాదాలు జరుగుతూ మేము ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే నరఘోష ఎక్కువయ్యి ఆ పనులు పూర్తి కాక రావాల్సినటువంటి కాంట్రాక్ట్ ఫైల్స్ రాక మేము అడుగుతున్నటువంటి పని ఆటంకాలు ఏర్పడి సరే రేపొద్దున అడ్వాన్స్ ఇస్తాం అన్న వాళ్ళేమో ఆ రోజు మళ్ళా ఒకసారి చూద్దామండి అనడం, ఇలా అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. అంతేకాకుండా ఎందుకో నాకు చెడ్డ కళ్ళు వస్తున్నాయి, రాత్రి పావులు కల్లో కనబడుతున్నాయి, చనిపోయినటువంటి వాళ్ళు కల్లోకి వస్తున్నారు, భయంగా ఉంటుంది రాత్రి మాటలు ఇంట్లో, లేదా మనకి అనుకూలమైన వాతావరణాలు జరక్క ఎన్ని ఉంగరాలు పెట్టుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఎంతమంది జ్యోతిష్యులు కలిసినా జరగనటువంటి పనులు కొన్ని పెండింగ్లో ఉండిపోయాయి. అసలు మా పరిస్థితి మేము ఇక్కడి నుంచి గట్టెక్కడానికి ఏదన్నా మార్గాలు ఉన్నాయా అనేటువంటి పూర్తి విషయాన్ని 1-2 సార్లు మీ జాతకాన్ని అనుసరించి పరిశీలన చేసి పూర్తిగా అసలు ఏం జరుగుతోంది,
ఏ ఏ గ్రహశాంతుల వల్ల మీకు కలిసి వస్తుంది, అసలు మీరు ఎటువంటి దేవతారాధన జీవితాంతం చేసుకుంటే మీకు కలిసి వస్తుంది, ధనపరంగా ఎప్పుడు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి దేవతను ఆరాధించడం వల్ల ధనం అనేటువంటిది మనకి నిలబడుతుంది, నరఘోష తగ్గిపోతుంది, అసలు ఈ శత్రుఘోషలు నరఘోషలు బంధుఘోషలు తగ్గి ఉన్నతంగా నేను ఎప్పుడు ఉండగలుగుతానని పూర్తి విషయాన్ని, ఎటువంటి మాల ధరించాలి, ఎటువంటి బొట్టుని మనం ధరిస్తే మనకి కలిసి వస్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదిస్తే మీ పూర్తి జాతకాన్ని పరిశీలన చేసి సిస్టంలో తీయకుండా కేవలము చేతి రాతతో మాత్రమే రాసిస్తానండి. ఎక్కడా కూడా సిస్టమ్ అనేటువంటి ఉపయోగించము. కేవలము మీ జాతకాన్ని తీసుకుని ఒక 2 గంటలు పరిశీలన చేసి తదుపరి మీ పూర్తి జాతక వివరణ తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరార్పితమస్తు.